నివాసం ఉంటుంది, రెండో వైపు ఆయన ఎదురుగా క్యాంపు కార్యాలయం ఉంటుంది. ఆయన ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. క్యాంపు కార్యాలయంలో కానీ లేకపోతే నివాసంలో కానీ కోడిగుడ్లు విసిరివేయటం, పూలకొండీలు పగలగొట్టడం, ఆయన వాహనాలపై కూడా దాడి జరిగింది. చివరికి అంబటి రాంబాబుని లోపలికి వెళ్ళి చివరికి అంబటి రాంబాబుపై కూడా దాడి చేశారు. ఈ ఏంటంటే రామారావు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంత పెద్ద ఇష్యూ అయింది, పైగా డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడునే అంబటి రాంబాబు భయంకరమైన మాటలతో నోరు జారారు కదా. జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక ట్వీట్ ద్వారానైనా విచారం వ్యక్తం చేస్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేనే కాదు, చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడే తెలిసింది ఏంటి అంటే ఫోన్ చేసి అంబటి రాంబాబుని పరామర్శించారంట. పరామర్శకే పరిమితమైందో ఆహా అని కూడా అన్నారేమో. ఆయనకు ఆహా అనడం అలవాటు కదా, అట్లా కూడా అని ఉండొచ్చు, మరి తెలియదు. అద్దెని గారు పరామర్శించారని అయితే ఒక వార్త వస్తుంది బయటికి. ఓకే, వెంకటకృష్ణ అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుతో ఏం మాట్లాడాడో ఆయన పరామర్శించి ఉండొచ్చు, బట్ విచారం అయితే వ్యక్తం చేయలేదు అని చెప్తున్నారు. అంబటి రాంబాబు బయటకు వచ్చి నేను ఈ వయసులో అనకూడని మాట్లాడినాను, నేను చంద్రబాబుని అనలేదు, నాకు ఎవరైతే వచ్చి నన్ను అడ్డుకున్నారో నేను వాళ్ళని అన్నానని చెప్పినప్పటికీ మాత్రం వీడియోలో కానీ లేకపోతే ఆయన మాట్లాడిన వాయిస్లో కానీ చంద్రబాబుని ఆయన తల్లిదండ్రులని అసభ్య పదాలతో దూషించారు. ఈ అంబటి రాంబాబు దగ్గరికి లోపలికి వెళ్ళి ఆయన మీద దాడి చేసి వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు. దీంతో పాటు మనతో మాట్లాడేందుకు ఇక్కడ తెలుగు యువత నాయకులు మళ్ళీ అదేవిధంగా అమృతరావు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా లోపలికి రూమ్లోకి కూడా వెళ్ళి వచ్చారు. ఏం జరిగింది ఇప్పుడు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి? ఏం చెప్పాలి? క్షమించాలండి, ఎందుకంటే గత 4 నుంచి కూడా వేల మంది సంఖ్యలో వచ్చారు, జరిగింది అక్కడ ఎందుకంటే కంట్రోల్ తప్పింది కాబట్టి మేమందరం కూడా కార్యకర్తలని 4 నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపిస్తున్నా కానీ కంట్రోల్ కావట్లేదు పరిస్థితులు. ఎందుకంటే రాంబాబుని ఇక్కడ ప్రజలందరూ కూడా ఇవాళ ఒక మెసేజ్ లేదు, ఒక ఫోన్ కాల్ లేదు, ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారా? ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. మేము ఎవరిని పంపిస్తున్నా కానీ పండుగ అంటే మేము ఎవరిని కదలం, ఇక్కడ ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే రాంబాబు అని ప్రజలందరూ డిమాండ్. కనపతి మీరు ఇప్పుడు ఇంతమంది జనం ఉన్నారు, 2-3 వేల మంది జనం ఉన్నారు, ఇక్కడ ఏం కోరుకుంటున్నారు? పోలీసులు మిమ్మల్ని వెళ్ళాలని అడుగుతున్నారు, ఏం చెప్తారు? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. ఇవాళ ఉదయం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏవైతే మాట్లాడాడో ఆ మాటలు బేషరతుగా క్షమాపణ కోరమనండి. చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడటం తప్పు. గతంలో కూడా అసెంబ్లీలో భువనేశ్వరి గారి గురించి కూడా మాట్లాడటం తప్పైంది, నన్ను క్షమించండి అని చెబితే తప్ప ఈ వేల మంది కార్యకర్తలు పోయే పరిస్థితి లేదు. మేము చెబుతున్నా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఇవాళ అంబటి రాంబాబు అనేవాడు బయటికి రావాల్సిందే, అతను బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే తప్పని కోరుతా ఉన్నారు. అమృతరావు, ఒకే ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని వెళ్ళమంటున్నారు, మీరు వెళ్తారా ఉంటారా, ఏం చేస్తారు? సార్ ముందుగా ఒక విషయం తెలియజేయాలండి, ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా అంబటి రాంబాబు గారి మీద దాడి చేయడానికి రాలా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంబటి రాంబాబు గారి చేత బహిరంగ క్షమాపణ చెప్పిద్దామని వచ్చాం. మేము వచ్చినప్పుడు ఫస్ట్లో ఒక 700 మంది 500 మంది మాత్రమే ఉన్నప్పుడు ఒక 50 నుంచి 100 మంది పిల్ల రౌడీలు వేసుకొని ఇతను ఒక పెద్ద రౌడీలాగా రండ్రా చూసుకుందాం అన్నట్టు ఇట్లా సైకిల్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల కేడర్ మొత్తాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ మేమందరం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నీతి జాతి లేని కుక్క, అమ్మ అక్కకి తేడా తెలియని కుక్క ఈ అంబటి రాంబాబు బయటకు వచ్చి బహిరంగంగా అతను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా. భువనేశ్వర్ గారిని తిట్టిందని నేను క్షమాపణ చెబుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారిని వారి కుటుంబ సభ్యులను తిట్టినందుకు మేము క్షమాపణ చెబుతున్నా అంటే కాడర్ అందరూ ఇది వెంకటకృష్ణ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆ డిమాండ్ చేస్తున్నారు. అతను బయటకు వచ్చి క్షమాపణ చెబితే మేము వెళ్ళిపోతాం, లేని పక్షంలో మాత్రం అతను క్షమాపణ చెప్పనంత వరకు ఇక్కడే ఉంటామంటున్నారు. పోలీస్ ఫోర్స్ కూడా విపరీతంగా వచ్చింది. సిద్ధార్థనగర్ ఏరియా అంతా కూడా తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. పరిస్థితి అయితే మాత్రం ఇంకా టెన్షన్గా ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ లైవ్ జరుగుతుంది, పక్కనే కోడిగుడ్లు అదేవిధంగా రాళ్లు కూడా ఆయన నివాసం మీదకి క్యాంపు కార్యాలయం రెండింటి మీద కూడా వేస్తూ ఉన్నారు. పరిస్థితి అయితే మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు అంతా కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. వెళ్ళిపోమని మనం రిక్వెస్ట్ చేస్తున్నా కూడా కార్యకర్తలు ఇంకా పక్కనున్న గ్రామాల నుంచి కూడా రావడంతో ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా ఉంది.